రైట్ అండి. రామకృష్ణ గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. జూమ్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. రామకృష్ణ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తున్నట్టు పచ్చ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అని అను కానీ ఒక రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ జీరో పరిస్థితిలో ఉండే. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వర్గాలను సాటిస్ఫాక్షన్ చేస్తూ అందరినీ ఒప్పించుకుంటూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా ఒకసారి వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్తవి కాదు, ఇప్పుడు కొత్తగా గ్రూప్ తగాదాలు కాదు, ఇప్పుడు కొత్తగా వర్గాలు కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉంది. అయితే ఈయన రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒప్పించుకుంటూ వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఈ రోజు అధికారం చేపట్టిన తర్వాత తనకంటూ ఒక వర్గాన్ని ఉండాలి, తనకంటూ ఒక మద్దతుదారులు ఉండాలనే ఉద్దేశంతో తను కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాడు, కొంతమందితో ఉంటున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన యువతను ఎంకరేజ్ చేయాలి, యువతను అతనితో ఉంచుకోవాలనే ఉద్దేశంతో కొంతమందికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. అది మాత్రం వాస్తవమే. ఇకపోతే మీకు కొండా సురేఖ గారి గురించి కానీ లేకుంటే మీరు కొమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కానీ మిగతా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ పాత కాంగ్రెస్ తో అంటే కాంగ్రెస్ ఉన్నప్పటి నుండి ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ తో ఉన్నప్పుడు నుండి పదవులు ఉన్న వాళ్ళు, ఎంతో గుర్తింపు పొందిన వాళ్ళు, ఎంతో మంచి లీడర్స్ ఉన్న వాళ్ళను సరైన గౌరవం ఇవ్వట్లేదు అనే ఒక ఆలోచనతోటి ఆయన ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖ గారి విషయం కూడా చూసుకున్నా ఆయన ఆల్రెడీ ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. ఈ రోజు మంత్రి పదవి ఇచ్చారు, మంచి పొజిషన్ లో ఉంచారు. ఆయన ఏదో మొన్న ఒక సభలో నెక్స్ట్ పరకాల టికెట్ వీళ్ళే అతనికి అని చెప్పి అనడం వల్ల ఏదో వీళ్ళు తెచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పొద్దున సిచ్యువేషన్స్ లో పరకాల కానీ ఇంకొక కానీ ఏంటంటే ప్రజలు ఆమోదిస్తేనే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే అవుతారు. కొండా సురేఖ గారు అమ్మాయి అయినంత మాత్రాన అక్కడ ఎమ్మెల్యే గెలవాలని లేదు అక్కడ. సో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఎప్పటి నుండో ఉన్నాయి, అది ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తట్టుకొని వేరే పార్టీలో ఎక్కడా లేని విభేదాలు వేరే భిన్న కాంగ్రెస్ లో ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి, జీవన్ రెడ్డి గారు మరి జగిత్యాల మంచి సీనియర్ నాయకుడు, మరి అతన్ని అట్లాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వదులుకుంది. ఈ రోజు జగ్గారెడ్డి లాంటి వ్యక్తిని మొన్నటిదాకా జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో మాట్లాడుకున్న చూసాం. మళ్ళీ కొన్ని చూస్తే ఈ రోజు జగ్గారెడ్డి గారిని మన ఆయన పొగడము, ఆయన పొగడము. అంటే చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి తనకు అనుకూలంగా రెండు పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా తన వైపు తిప్పుకోవడం ఒక వ్యక్తి అయితే, తనకున్న అనుకూల వర్గాన్ని ఒక సపరేట్ వర్గాన్ని తయారు చేసుకోవడం రెండు. అంటే ఈ రాజకీయాలలో ఇది కొత్త కాదు, రాజకీయాలలో ఇదేమి విధానం కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువగా ఉంది. తనకు అనుకూలంగా తనకున్న అనుకూల వర్గాన్ని రేపటి పొద్దున మళ్ళీ అధికారంలో రావడానికి ఎవరి మద్దతు అవసరం ఉంటుంది, ఎంత అవసరం ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అతను చేస్తున్నాడు. ఈ రోజు ఆయన లండన్ నుండి వచ్చేసిన తర్వాత ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళలో 40 మంది నుంచి 26 మంది 20 మంది వచ్చారని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు మరి వాళ్ళు కూడా వాళ్ళు గ్రూపులుగా కట్టారా? ఈ రోజు ఎన్ని వర్గాలుగా అతని మీద దాడి చేయబోతున్నారు, ఎన్ని రకాలుగా కుట్రలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలలో ఆయన కలగజేసుకొని కొంతమంది సీనియర్ నాయకులకు ఆయన సరైన గౌరవం ఇస్తే కనుక ఈ సమస్య కొంచెం ఒక కొలిక్కి వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. రైట్ అండి. థ్యాంక్ యూ అండి.